హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీని సింపుల్గా క్విక్గా కేవలం 10 నిమిషాల్లోనే మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. వంట రాని వారైనా సరే ఈ వీడియో చూసి చికెన్ చేశారంటే మళ్ళీ ఇలానే చేసుకొని తింటారండి. అంత రుచిగా ఉంటుంది మన చికెన్ కర్రీ. ముందుగా కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ పీసెస్ ఎప్పుడైనా సరే ఈ సైజులో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే కర్రీ చేసుకున్న గ్రేవీకైనా సరే సూపర్గా ఉంటుందండి. ముందుగా చికెన్ అయితే వాష్ చేసుకుందాం, లేదంటే నీచు వాసన వస్తుంది కదా. దీనికోసమని నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను. దీంతో పాటుగానే ముక్కలు మునిగే వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు చికెన్ అంతా నానేలాగా నానబెట్టుకోండి. అప్పుడే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చికెన్ నీచు వాసన రాకుండా ఉండటం కోసం చాలామంది నిమ్మరసం పెరుగును యాడ్ చేస్తుంటారండి. అలా అయితే ఓకే, కానీ ఇలా వెనిగర్ని మాత్రం వేయకండి. వెనిగర్ని ఓన్లీ ఫంక్షన్స్లోనే యూజ్ చేస్తుంటారండి. వెనిగర్ అనేది కెమికల్ కాబట్టి అవాయిడ్ చేయండి. నిమ్మరసాన్ని వేసి వాష్ చేసుకోండి, లేదంటే చికెన్ని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. వాష్ చేసిన చికెన్ని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చికెన్ కర్రీ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. టొమాటో, ఆనియన్, జింజర్, గార్లిక్ ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. దీంతో పాటుగానే ఇందులో వేసుకోవడానికి ఒక మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మసాలా వేస్తే చికెన్ కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి. కర్రీ అయినా ఫ్రై అయినా సరే హోమ్ మేడ్ మసాలానే వేసుకోండి. అప్పుడైతేనే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికోసమని లవంగ, ఇలైచి, చెక్క, షాజీరా, జాజికాయ, జాపత్రి, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గు, ధనియాలు ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసి చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఇలా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ కర్రీ చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. చాలామంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేస్తుంటారు. అలా కాకుండా చికెన్ వేసి ఫ్రై చేయండి. ఇలా చేశారంటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఒక 2 నిమిషాల తర్వాత చికెన్ అంతా ఇలా ఫ్రై అవుతుందండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్లోంచి చూసారు కదా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతున్న సమయంలోనే కొద్దిగా కర్రీ లీవ్స్ అంటే కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోండి. ఈ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ పీసెస్ అన్నీ కూడా ఒక 2-3 నిమిషాల పాటు మళ్ళీ ఫ్రై చేసుకోండి. అప్పుడే ఈ కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి. చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఇది కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఈ టొమాటో ప్యూరీ కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి 2-3 నిమిషాల పాటు అంటే ఆయిల్ పైకి తేలే వరకు ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యే సమయంలోనే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ అనేది రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. దీంతో పాటుగానే 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ను కూడా వేసుకున్నాను. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని అంటే లో ఫ్లేమ్లో ఉంచుకొని 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఇలా చేశారంటే ఉప్పు, కారం, పసుపు, టొమాటో ప్యూరీ, ఆనియన్ పేస్ట్, మసాలా ఇవన్నీ కూడా ముక్కకు బాగా పట్టి కర్రీ తినేటప్పుడు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అలా కాకుండా ముందే వాటర్ యాడ్ చేసి మగ్గించారనుకోండి అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఇలా ఉడికించండి. ఇలా చేసిన తర్వాత చూసారు కదా ఒక 2 నిమిషాల తర్వాత కర్రీ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి. మీకు గ్రేవీ కావాలి అంటే ఈ స్టేజ్లో వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇలానే కంటిన్యూ చేయండి. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు మగ్గించండి. తర్వాత మీకు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. లేదు గ్రేవీలా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించండి. అప్పుడు కర్రీ అనేది
సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూశారు కదా ఎంతో సింపుల్గా కర్రీని ఎలా చేసామో. మీకు చికెన్ ఫ్రై అయినా చికెన్ గ్రేవీ కర్రీ అయినా ఎలా అయినా సరే దీన్ని చేసుకోవచ్చండి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే వాటర్ యాడ్ చేయండి. ఫ్రై కావాలంటే వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకుండా ఒక 2 మినిట్స్లోనే స్టవ్ ఆఫ్ చేసేయండి. చూశారు కదా ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ ఛానల్ పేజ్లోనే గోంగూర చికెన్ కర్రీ కూడా ఉంటుందండి. ఆ రెసిపీ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.